హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వార్పులో బెల్లం పొంగల్ చేసుకున్నామండి. నైవేద్యం కోసం చేసుకునే బెల్లం పొంగలి. ఇదివరకు చక్కెర పొంగల్ చెప్పాను, ఇప్పుడు బెల్లం పొంగల్ చెప్తున్నాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బియ్యము, పెసరపప్పు. ఒక బియ్యం పోసుకున్నానండి, సగం పెసరపప్పు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక మనం ఉడికించుకోవాలి. దీనికి నీళ్లు కొంచెం ఎక్కువ పడతాయండి. మీరు పాత బియ్యం తీసుకుంటే నీళ్ళు ఎక్కువ పడతాయి. మామూలుగా అయితేనేమో పాత బియ్యం కాకుండా కొత్త బియ్యం, మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి, వాటితో చేస్తే మాత్రం 1కి 2.5 పోసుకోండి. లేదంటే పాత బియ్యం అయితే మాత్రం 1కి 3 పడతాయండి తప్పకుండా. చూసుకోండి, మీరు పాత బియ్యం అయితే అట్లా చూసుకొని మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇది చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి. ఉడక ముందు మాత్రం మనం వేరే ఏమి బెల్లం కానీ ఏవి కానీ వేయకూడదు. చక్కగా మెత్తగా ఉడికాక మాత్రమే వేసుకోవాలి. మీరు పెసరపప్పు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. నేను 1కి సగం వేసాను పెసరపప్పు, ఇంకా ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం 1కి 2.5 చొప్పునండి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నారనుకోండి, 2.5 గ్లాసులు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు 1 సగం పెసరపప్పు, 1.5 ఉంది కదండి, దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి. మీరు ఒకవేళ తీపి తక్కువ తినేటట్టయితే 2 తీసుకోండి. అది మీ బెల్లం తీపిని బట్టి ఉంటుందండి. కొలత మాత్రం నేను వేసింది మాత్రం ఈ కొలతతోనే వేసానండి. 1కి 2.5 బెల్లం వేసాను. మీరు ఒకవేళ బెల్లం బాగా తీపిదైతే కొంచెం తక్కువ వేసుకోండి. చూసారు కదా, చక్కగా బెల్లం అంతా కూడా ఇలా మంచిగా ఉడకాలండి. పచ్చివాసన అంతా పోవాలి. అది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీరు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనం జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసేసుకుందామండి. ఇవి కూడా సన్న మంట మీదే వేయించుకోండి, లేకుంటే మాడిపోతాయి కదా. ఇవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇవి మనం ఇప్పుడు పొంగల్లో వేసేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ. పొంగల్కి ఇంత వేస్తున్నాను ఏంటి అనుకోకండి. మీకు వద్దు అనుకుంటే మీరు తక్కువ వేసుకోండి, మీ ఇష్టము. కానీ నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే పొంగల్కి అంత బాగుంటుందండి. ఇది ఇలాచి పొడి అండి. చక్కెర వేసి పొడి చేసేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇలాచి పొడి మనకి తగినంత, వాసనకి తగినంత వేసేసుకుందామండి. కొంచెం పైన నెయ్యి వేయాలండి. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి స్టవ్ కట్టేసే ముందు మామూలు నెయ్యి వేసుకోవాలండి కొంచెం. కానీ నెయ్యి మాత్రం ఎక్కువే వేసుకోవాలి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కటి రిచ్ పొంగలండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఇంట్లో ట్రై చేశాక చెప్పండి. ఇది అయిపోయిందండి, కట్టేస్తున్నాను. చూసారు కదా, అమ్మవారి నైవేద్యానికి ఎంతో ఘనమైన ప్రసాదం తయారైపోయిందండి. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మిస్ కాకండి. మాకు సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 3 అకౌంట్స్ ఉన్నాయండి. మీకు కూడా అకౌంట్స్ ఉంటే తప్పకుండా మమ్మల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. ఈ 3 లింక్స్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.